హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు లేచిన జ్వరంలోకి వెళ్ళి 4 డేస్ నుంచి నాకు మా బావకి ఫుల్ జ్వరము. ఈరోజు లేసినాం, పండుగ కదా, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, పిండి వంటలు. ముందుగా అయితే మీ అందరికీ నా తరఫున హ్యాపీ మకర సంక్రాంతి. అందరు చేసుకున్నారా పిండి వంటలు? నేనైతే ఈరోజు చేస్తున్నాను. నైట్లోనే రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి నానబెట్టేసిన, మంచిగా క్లీన్ చేసుకొని నైట్లో 11:30కి నానబెట్టిన. మార్నింగ్ కల్లా మంచిగా నానిపోయినాయి. దాంట్లో వాటర్ తీసేసి ఫస్ట్ అయితే జల్లి ఇది ఉంటుంది కదా, దాని గిన్నె అందులో వేసేసుకుంటే వాటర్ అంతా పోతుంది. అది కొంచెం ఆరాక మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన బియ్యము ఆరేసుకోవాలి. కాసేపు ఆరినాక కొంచెం తడి ఉండాలి, దాంట్లో తడి ఉందనగానే మనము గిన్నెకి పట్టించి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదంతా అయిపోయింది. గిన్నె పట్టించాం, పొద్దున్న లేవని ఇవన్నీ వేసేసుకున్నా, గిన్నెకి పట్టించుకొని తీసుకొచ్చింది బావ. ఇంకా స్టార్ట్ చేస్తా సకినాలు. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం రండి. మొన్ననే వారం అయిపోయిందండి. 10 డేస్ అయింది వచ్చేసి. నేను పెండికి వెళ్ళాను కదా, అన్న వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి వచ్చినాకనే ఇక జ్వరాలు స్టార్ట్ అయినాయి. వీడియోస్ పెట్టినా, ఒక 2 పెళ్ళిది పెట్టినా, హల్దీది పెట్టినా కానీ ఇంకా ఉన్నాయి. ఎడిటింగ్ చేయాలి, చేసి పెడతా. బారాత్ డాన్స్ ఇట్లా చేసినాం కదా, పెడతా. రండి చూద్దాం. న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు? అది కూడా వీడియో తీసినా కానీ పెట్టలేదు. చిన్న బిట్ తీసిన కేక్ కటింగ్ది పెడతా. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. ఈ ఇయర్ అయితే 2024లో అడుగు పెట్టాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. లాస్ట్ ఇయర్ 2023 అయితే మాకు చాలా బాగా కలిసి వచ్చింది ఫ్రెండ్స్. అసలు అనుకోనివే జరిగినాయి మాకు మా లైఫ్లో. అసలు అనుకోలేదు, ఇల్లు అన్నది అనుకోలేదు మేము. కానీ అసలు అనుకోకుండా ఇల్లు కొనేసినాము. అంతకుముందు సంవత్సరము మాకు పంతులు చెప్పిండు అనమాట, మీకు గృహయోగం ఉందని చెప్పి. మేము నమ్మలేదు. అట్లా ఇట్లా ₹1 చేయలేదు పంతులు గారు, ఎట్లా ఉంటాం ఇల్లు అనేసి నవ్వేసామన్నమాట. అయిపోతుందమ్మా, ఆ టైం డబ్బు వచ్చేస్తుంది, మీ చేయలే, ఇల్లు కొనేస్తారు అని చెప్పిండు పంతులు. అప్పుడు నాకు వరలక్ష్మి వ్రతం రోజు హెల్త్ బాగాలేకుండే, ఫుల్ అసలు ఇవ్వలేని పరిస్థితి. అయినా కూడా గంట సేపు ఎట్లా ఓపిక దేవుడు ఇచ్చిండు, కూర్చున్న పూజలో. అయితే అమ్మాయి జాతకం చెప్పండి అని పంతులు అడిగితే ఈయన చెప్తే చూసి వెంటనే ఇట్లా చూడగానే చెప్పేసిండు, అమ్మాయి జాతకంలో గృహయోగం ఉంది అని చెప్పి. నెక్స్ట్ 2023లో మార్చిలో మీరు ఇల్లు కొంటారు, జూన్లో గృహప్రవేశం ఉందని చూసి చెప్పేశారు. మేము అసలు నవ్వేసినాము. ఎట్లా జరుగుతుంది, ₹1 చేయలేకుండా ఇల్లు ఎట్లా కొంటాము అని చెప్పి. అయిపోతుంది అన్నమాట, ఆయన డబ్బులు వచ్చేస్తాయి, ఇల్లు కొనేస్తారు మీరు అని చెప్పారు. అసలు నమ్మలేదు, కానీ అసలు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. మనం చేసే పూజలు అవన్నీ ఎక్కడ పోతాయి, పోవు కదా. మనం చేసింది మనకు పుణ్యం మనకు ఉంటుంది అనిపించింది. అదైతే నిరూపించుకున్నాం, జరిగింది. ఇల్లు అయితే కొన్నాము, చాలా మంచి జరిగింది 2023లో. 2024 కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా దేవునికి. రండి ఇక పిండి వంటలు స్టార్ట్ చేద్దాం. బాగా స్నానం చేసుకుని వచ్చిండు, పతంగిలు ఎగిరేసిండు ఇప్పటిదాకా. నొప్పి వస్తుంది, అస్సలు ఓపిక లేదు, దమ్ము వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. సంక్రాంతి పొద్దులోనే ముగ్గులు వేసేసిన. రండి స్టార్ట్ చేద్దాం పిండి వంటలు. కొత్త శారీ అండి ఇది, మామూలు సింతెల్ చీర. ఈరోజే కట్టుకున్నా. ఇంకా మంచిది ఉంది, కొంచెం కట్టుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ ఇవన్నీ చేయాలి కదా పిండి వంటలు. చేయలేను నేను మంచి ఫ్యాన్సీగా అట్లా కట్టుకుంటే ఎక్కువ పని అంటే మళ్ళీ కాదు. కాబట్టి ఇది కొత్తదే కట్టేసుకున్నా. రండి చేద్దాం, ప్రాసెస్కి వెళ్దాం. నువ్వులు పొద్దున ఆరడానికి వేసినా కదా, మంచిగా ఆరిని. పచ్చిగా వేస్తే మనము ఆయిల్లో వేస్తాం కదా సకినాలు, పచ్చిగా నువ్వులు ఉంటే పేలుతాయి అన్నమాట. ఆయిల్లో వేయంగా మళ్ళీ పేలుతూ ఉంటుంది, డేంజర్ కదా అట్లా. అందుకని ఇది ఆరాల, మంచిగా ఆరిని తడి. స్టార్ట్ చేద్దాం. నువ్వులు ఇదిగోండి, ఓమా అది కూడా కడిగి మంచిగా ఉసుకేమని ఉంటుంది కదా చూసుకొని గాలిచ్చి మంచిగా ఆరబెట్టేసిన. ఓమా కూడా అంతే, ఏం లేవు, 2 ఇట్లా క్లీన్ ఉండేవి, మంచిగా తెచ్చిండు ప్యాకెట్లు ఇవి. గిన్నె ఇలా వేసుకుందాము. క్యాన్ అందులో పిండి ఉంది, 2 kgs ఉంటుంది పిండి, ఎక్కువ వేయలేదు. పువ్వు ఇస్తుండు మా బావ పెట్టుకోమని, పూలు గుస్తుంది, పూజ చేస్తుంటా. ఇది మళ్ళీ ఆరిపోవద్దు, ఇది కూడా తడిమినే చేయాలి.
యాక్చువల్గా చేద్దాం అనుకుంది తెలుసా ఈసారి. అయిపోయింది మొత్తం వేసేసిన. ఈసారి చాలా తక్కువ, నేను ఫస్ట్ టైం ఇంత తక్కువ చేయడం సకినాలు. ఎప్పుడు 5-6 కిలోలు కంపల్సరీ వేస్తా. ఈసారి చాలా తక్కువ, 2.5 కిలోలే వేసిన పిండి, అదే బియ్యం. చాలా తక్కువ. కాళ్ళు నొప్పులు అవ్వట్లేదు, ఎట్లా వేస్తేనే భయం అవుతుంది. ఒకదానే వేసుకుంటాం అలా, ఒక 5-6 కిలోలు ఎవరు హెల్ప్ లేకుండా. నేను చేస్తాను, మా బావ కాళ్ళు వస్తాడు ఎప్పుడు. కానీ వేయడం మాత్రం నాదే డ్యూటీ, నేను వేసుకుంటాను, ఎవరిని అడగను. ఓకే, పిండి అంతా వేసేసుకున్నాం కదా, మనం నువ్వులు వేసేసుకుందాం. ఇంట్లో నువ్వులు ఎక్కువ వేస్తేనే టేస్ట్ కమ్మగా ఉంటాయి సకినాలు. లడ్డూలు కూడా చేస్తా, కిలో తెప్పించిన నువ్వులు. లడ్డూలకు కూడా తీసుకెళ్ళి ఇలా కొన్ని. హోమ ఎక్కువ అవుతుందా? ఏం కాదు. ఓకే, హోమ కూడా వేస్తున్నా. కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది కదా, మంచిగా వాసన వస్తుంది. కలిపినాక చూసి వేసేసుకుందాం. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపినాక కొంచెం పిండి తిని చూస్తే మనకి ఉప్పు తెలుస్తుంది. చెక్ చేసి వేసుకోవాలి. ఎక్కువ అయితే ఏం చేయలేము, తక్కువ అయితే పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు చూసుకున్నా, ఉప్పు కరెక్ట్ ఉంది. వాటర్తో కలుపుకుందాం. ఇక చాలామందికి రావు సకినాలు అనేది అంత పర్ఫెక్ట్గా. నాకు కూడా పెళ్ళికి ముందు అసలు తెలీదు, అంటే రావు అన్నమాట. నేను పెళ్ళైనాకనే నేర్చుకునేవి. కొంచెం ఇప్పుడు దాకా నేనే వేసుకుంటున్నా. ఓకే అండి, పిండి కలపడం అయిపోయింది. చూసారా, కలపకముందు గిన్నె నిండా అనిపించింది, కలిపా చూసారా, సగమే అంతే, అట్లానే ఉంటుంది. ఓకే, మంచిగా ఇలా చూడండి, నువ్వులు సూపర్ అనిపిస్తున్నాయి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కొంచెం పొద్దులేద్దాం, నానాలి ఇది అంటే అట్లా కూడా చేయొచ్చు. నాతో కొంచెం గౌరమ్మ వేసుకున్నా. ఫస్ట్ గౌరమ్మ వేసినాక స్టార్ట్ చేయాలి. పిండితోనే వేస్తారు గౌరమ్మ. కొంచెం స్టార్టింగ్ ఉంది కదా, కొన్ని వస్తాయి లావుగా, సెట్ అయిపోతుంది. మధ్యలో మిస్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టార్ట్ చేసినామంటే అయిపోతాయి, ఫాస్ట్గానే అయిపోతాయి. కొంచెం మనకు పిండి లూజ్ అయితే ఈ క్లాత్ మీద చేస్తే తడి గుంజేసుకుంటుంది. స్టార్ట్ చేసినామా ఫాస్ట్గా అయిపోతాయి. స్టార్ట్ చేయడం లేకుంటుంది. 3 వేలతోనే ఉంటుంది పని, 3 వేలతోనే. అంత పర్ఫెక్ట్ కాదు నేను, కానీ చేసుకుంటా. అన్నం కలిపి తీసుకొచ్చి మా బావ నాకు ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, మాకు బాడీ పెయిన్ స్టార్ట్ అయినాయి, అవ్వట్లేదు అసలు. ఏదో తప్పదన్నట్టు చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు, పిల్లల కోసం అవ్వట్లేదు. పొద్దున ముగ్గు వేసిన కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఫుల్గా. ఓకే అండి, ఇవే ఉన్నాయి, ఇక అన్నీ అయిపోయినాయి కలవడం.
ఇప్పుడే వేసిన కాబట్టి ఇవి ఆరాలని చెప్పి కొంచెం ఆపినాం. ఇవి ఆరాక ఇవి కాల్ చేస్తే అయిపోయింది మా సకినాలు చేయడం. ఇది సంవత్సరానికి ఒకసారి కదంటే చేసుకునేది, అందుకే కంపల్సరీ చేస్తాను నేనైతే, కంపల్సరీ అనమాట. 1 ఇయర్కి ఒక్కసారి చేసేది, ఇది మధ్యలో చేసేది కావు. ఇంకా కొన్ని అయితే అయిపోతాయండి. సకినాలు సకినాలు. కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసినాం. ఈసారి ఎప్పుడు పెద్ద స్టవ్ పెడతాం మేము, పెద్ద కడాయి పెడతాము. ఈసారి కొంచెమే వేసిన కదా, క్వాంటిటీ కొంచెం ఉంది కాబట్టి చిన్న స్టవ్, అదే ఇంట్లో స్టవ్ మీదే చిన్న కడాయి పెట్టి చేసినప్పుడు పెద్ద కడాయి ఉంది నా దగ్గర, పెద్ద కడాయిలో చేస్తాను అనమాట. అయిపోయినాయి సకినాలు చేయడం. చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎట్లా చేస్తున్నాను కదా అని చెప్పి. అయినా అసలు బాగాలేదు, ఫుల్ బాడీ పెయిన్స్, బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఓపిక లేదు, అయితే లేదు ఇక. అయిపోయినాయి చేయడం కూడా. వీడికేం చేస్తున్నాను మళ్ళీ ఏంటి, కామెంట్ చేయండి నచ్చితే. కొత్త కనుక చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్. ఇంకా పెళ్ళివి వీడియోస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఎడిట్ చేయలేదు, నేను చేసి వేస్తాను చూడండి తప్పకుండా. భారత్ ఉన్నాయి, మా అన్న వాళ్ళు డాన్స్ చేసినవి ఉన్నాయి, సూపర్ డాన్స్ చేశారు, అవి కూడా వేస్తా చూడండి తప్పకుండా. ఓకే అండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.